తాజాగా ఒక కంటెంట్ క్రియేటర్, ఒక ఇన్ఫ్లుయెన్సర్ చేసినటువంటి ఒక పోస్టు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. ఏంటి ఆ పోస్ట్లో ఉన్నటువంటి స్పెషాలిటీ ఏంటి? ఆ కుర్రాడు యువరాజ్ దువా అనేటువంటి కంటెంట్ క్రియేటర్ ప్రధానమంత్రి మోదీ గారికి ఉద్దేశిస్తూ ఒక పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్ యొక్క సారాంశం ఏంటంటే, నా తండ్రి ఎక్కువగా చక్కెరను వినియోగిస్తూ ఉన్నారు, షుగర్ని ఎక్కువగా అతను తింటూ ఉన్నారు, మేమెవరం చెప్పినా కూడా మా నాన్న వినడం లేదు మా మాట. కాబట్టి దయచేసి మోదీ గారికి మా ఫాదర్ చాలా పెద్ద ఫ్యాను, ఆయన ఏం చెప్పినా తప్పకుండా పాటిస్తారు. కాబట్టి దయచేసి మోదీ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, మా నాన్నని అడ్రస్ చేస్తూ మీరు ఒక మాట చెప్పండి, వెంటనే మీ మాట ఆయన వింటారు అని చెప్పి అతని తండ్రి పైన, యువరాజ్ తండ్రి పైన తనకున్నటువంటి ప్రేమను చాటుకుంటూ మోదీ గారికి ఒక రిక్వెస్ట్ పెట్టారు. జనరల్గా ఇలాంటి పోస్టులు ఎంతవరకు రీచ్ అవుతాయో, ప్రముఖులను రీచ్ అవుతాయో లేదో చెప్పలేం. కానీ వెంటనే ఈ పోస్ట్కి ప్రధానమంత్రి మోదీ గారు స్పందించారు. తన ఇన్స్టా స్టోరీస్లో ఈ కుర్రాడు పెట్టినటువంటి పోస్ట్ని రీపోస్ట్ చేశారు, షేర్ చేశారు ప్రధానమంత్రి మోదీ గారు. షేర్ చేయడంతో పాటు కేవలం యువరాజ్ తండ్రి మాత్రమే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి చాలామంది ప్రజలకి నేను చెబుతున్నటువంటి మాట ఒక్కటే: చక్కెర వినియోగాన్ని తగ్గించండి, తద్వారా మీరు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఎంత ఎక్కువ చక్కెర తింటే, ఎంత ఎక్కువ షుగర్ మనం తీసుకుంటే అన్ని వ్యాధులను మనము స్వాగతం చెప్పినట్టే, అన్ని వ్యాధులు అనే డిసీజెస్ మనకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చక్కెర వినియోగాన్ని తగ్గించండి అని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు పిలుపునిచ్చారు. నిజమే, ఎందుకంటే డయాబెటీస్లో భారత్ ప్రపంచంలో డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ అన్నట్టుగా తయారైపోయింది. 10 కోట్ల మంది ప్రజలకు పైగా భారతదేశంలో డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు. చైనా తర్వాత మనమే సెకండ్ ప్లేస్లో ఉన్నాం. సో ఇది చాలా ప్రమాదకర సంకేతము. కాబట్టి ఇలాంటివి తగ్గించాలి అంటే తప్పకుండా చక్కెర వినియోగాన్ని తగ్గించండి, హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకోండి. దీంతో పాటు యోగాని మీ డైలీ రొటీన్లో ఒక భాగం చేసుకోండి, తద్వారా మీరు ఆరోగ్యంగా జీవించగలుగుతారని చెప్పి ఈ యొక్క మెసేజ్ నేను కేవలం యువరాజ్ తండ్రికి మాత్రమే కాదు, ఈ దేశ ప్రజలందరికీ కూడా నేను ఇస్తున్నానని చెప్పి ప్రధానమంత్రి మోదీ గారు ఆ కుర్రాడి యొక్క పోస్ట్ని షేర్ చేయడంతో చాలా ఎగ్జైట్ అవుతున్నాడు ఆ కుర్రాడు. అంటే నా పోస్ట్కి ప్రధానమంత్రి మోదీ గారు రెస్పాండ్ కావడము, మళ్ళీ తిరిగి అతను రీషేర్ చేయడం అనేది నిజంగానే యువరాజ్ దువా. ఎందుకంటే నిజంగానే ఇది అడ్రస్ చేయాల్సినటువంటి విషయం, ఇది నిజంగా అడ్రస్ చేయాల్సినటువంటి విషయము. దేశ ప్రజలందరికీ కూడా ప్రధాని మోదీ ఇచ్చినటువంటి సందేశం తప్పకుండా వర్తిస్తుంది, అది ఫాలో కావాల్సింది. చాలా లైట్గా తీసుకుంటున్నారు చాలామంది, బట్ చాలా ప్రమాదకర సంకేతం. రోజు రోజుకి డయాబెటిక్ పేషెంట్ల సంఖ్య భారత్లో పెరిగిపోతుంది. ఇది ఒక క్యాపిటల్ అయిపోయింది, హబ్ అయిపోయింది డయాబెటిక్ పేషెంట్లకి. కాబట్టి ఇది తప్పకుండా సీరియస్గా అడ్రస్ చేయాల్సినటువంటి విషయము. అందుకే మోదీ గారు కూడా ఆ కుర్రాడి యొక్క పోస్ట్ని సీరియస్గా తీసుకొని ప్రజలందరికీ కూడా ఒక మెసేజ్ ఇచ్చారు. తప్పకుండా మరి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి.